హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటెంట్. ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు నా పూజ వ్లాగ్. ఈసారి తొలి ఏకాదశి సాటర్డే రోజు వచ్చింది కదా, చాలా విశేషమని చెప్పొచ్చు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా అయితే చేసుకుంటామండి. ఈ ఏకాదశి నుంచి మనకైతే ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్ డేస్ లో నేనైతే 6కి అలా లెగుస్తానండి, కానీ ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ 4కి అలా లేచి పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. తొలి ఏకాదశి రోజైతే ఎర్లీ మార్నింగ్ 4:30కే నిద్రలేచానండి. తర్వాత ఇల్లంతా ఊడ్చి బయట ఇంకా లోపల అంతా మాప్ పెట్టి స్నానం చేసి వచ్చేసరికి 5:45 అయిపోయింది. నాకైతే ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ముందు రోజు మాప్ పెట్టడం కంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి మాప్ పెట్టుకుంటే ఇల్లంతా నీట్గా అనిపిస్తుంది. కానీ మార్నింగే అన్ని పనులు చేసుకోవడం వల్ల పూజ స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇల్లంతా నీట్గా మాప్ పెట్టుకున్న తర్వాత తలస్నానం చేసి వచ్చి ముందైతే పూజ మందిరంలో లైట్ వేసి దేవుడికి దండం పెట్టుకుంటాను. తర్వాత టీవీలో దేవుడి సాంగ్స్ పెట్టి ఆ సాంగ్స్ వినుకుంటూ పూజ పనులు అయితే చేసుకుంటాను. ఇంటి బయట మాప్ పెట్టేటప్పుడు తులసికోట ఉన్న ఏరియా మాత్రం మాప్ స్టిక్తో కాకుండా తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా క్లాత్తో తుడిచి ముగ్గు పెడతాను. గుమ్మం ముందు మాత్రం మాప్ స్టిక్తో మాప్ పెట్టినప్పుడే ముగ్గేస్తానండి. తులసమ్మ దగ్గర మాత్రం స్నానం చేసిన తర్వాతే క్లాత్తో తుడిచి తర్వాత ముగ్గేస్తాను. తులసమ్మ దగ్గర ముగ్గేయడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను. నార్మల్ డేస్లో అయినా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైనా కిచెన్లో అంట్లు ఇంకా స్టవ్ని ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటాను. అప్పుడే మార్నింగ్ హడావుడి లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. తొలి ఏకాదశి రోజు మేమైతే దేవుడికి నైవేద్యంగా పేలాల పిండిని పెడతాము. ఈ పేలాల పిండిని మొక్కజొన్న గింజలతో కానీ జొన్నలతో కానీ చేసుకోవచ్చు. నేనైతే జొన్నలతో చేద్దామని చెప్పి ముందు రోజు నైట్ ఒక 1/2 kg జొన్నల్ని తెప్పించాను. జొన్నలతో పేలాల పిండి చేయడం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే ఎక్కువ కాకుండా 1 కప్పు జొన్నలతో మాత్రమే చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే గిన్నెలో కొంచెం వాటర్ని పోసి కాగబెడుతున్నానండి. ఆ వాటర్ కాగిన తర్వాత ఈ జొన్నల్ని అందులో వేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి. మా పాపకి స్కూల్ 8కే కాబట్టి తన కోసం వంట కూడా చేయాలి కదా, అందుకే నేనైతే ఒక పక్కన చిన్న గిన్నెలో అన్నం వండుతున్నాను. వాటర్ ఇలా మసలు కాగుతున్నప్పుడు అందులో జొన్నల్ని వేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి. జొన్నల్ని ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత జొన్నల్లోని వాటర్ అంతా తీసేసేయాలి. నేనైతే ఇక్కడ స్ట్రైనర్తో వడకడుతున్నాను. జొన్నలతో కంటే పాప్కార్న్ సీడ్స్తో చేయడం పేలాల పిండి చాలా ఈజీ అండి. అవైతే డైరెక్ట్గా ప్యాన్లో వేసి పాప్కార్న్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. మార్నింగ్ పూజ త్వరగా చేసుకోవాలంటే ఇలాంటివన్నీ ముందు రోజే రెడీగా చేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనం పూజ తొందరగా చేసుకోగలుగుతాం. ఇలా జొన్నల్లోని వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఆ జొన్నల్ని ప్లేట్లోకి తీసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ జొన్నల్ని ఒక 1 hour అయినా మంచిగా ఆరపెట్టుకోవాలండి. అప్పుడే పేలాలు మంచిగా వస్తాయి. మా పాపకి స్కూల్ 8కే అని చెప్పాను కదండి, ఇంకా జొన్నలు ఆరేలోపు వంట అయితే చేద్దామని చెప్పి నేను ఇక్కడ బీరకాయ కర్రీ కోసం అన్ని రెడీ చేస్తున్నాను. జొన్నల్ని ఉడికించడం కోసం స్టవ్ మీద వాటర్ పెట్టినప్పుడే మా పాప కోసం అని చెప్పి చిన్న గిన్నెలో రైస్ పెట్టాను కదా, ఆ రైస్ ఉడికిన తర్వాత గంజం చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి. ఒక 2 minutes మగ్గితే సరిపోతుంది. ఇలా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు నేనైతే కర్రీస్లో ఆనియన్ లేకుండానే వండుతానండి. అందుకే ఈ రోజైతే బీరకాయ కర్రీలో ఆనియన్ లేకుండానే వండుతున్నాను. ఆనియన్స్ వేసి వండిన కర్రీకి ఇంకా ఆనియన్స్ లేకుండా వండిన కర్రీకి టేస్ట్లోనే కాకుండా ఇంకా స్మెల్లో కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ టేస్ట్ని కొంచెం కవర్ చేయడానికి నేను ఇక్కడైతే శనగపప్పును వేస్తున్నాను. దీనికోసం పచ్చిశనగపప్పును 1 గంట ముందే వాటర్లో నానబెట్టుకున్నాను.
నేను ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి తర్వాత బీరకాయ ముక్కలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేశాను. వీడియో ఆన్లోనే ఉందనుకున్నానండి, కానీ ముందు పాస్ చేసి మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. బీరకాయ ముక్కలు పచ్చిశనగపప్పు వేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి అవి త్వరగా మగ్గడం కోసం మూత పెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదంటే వారాలు చేస్తుంటాం కదా, గురువారాలు కానీ శుక్రవారాలు కానీ శనివారాలు కానీ, అలా వారాలు చేసినప్పుడు కానీ ఆనియన్ లేకుండానే కర్రీస్ వండుతుంటాను. ఆనియన్ లేకుండా కర్రీ వండాల్సి వచ్చినప్పుడు నేను ఎక్కువగా చేసే కర్రీస్ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ, క్యాబేజీ శనగపప్పు కర్రీ, ఇంకా దోసకాయ పప్పు. మా పాప కోసం రైస్ వండడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ తన కోసం ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను. మా పాప అయితే ఇడ్లీలోకి చట్నీ లేకపోతే అస్సలు తిందండి. దోశల్లోకి అయితే కారపొడైనా వేసుకొని తింటుంది, కానీ ఇడ్లీలోకి మాత్రం కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే. అందుకే తన కోసం ఎన్ని పనులున్నా కానీ చట్నీ మాత్రం చేస్తాను. నేను ఎప్పుడు ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చేసినా కానీ పచ్చిమిర్చి పల్లీలతో పాటు కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేస్తాను. అప్పుడప్పుడు పుదీనా కూడా వేస్తుంటాను. ఇలా పచ్చిమిర్చి పల్లీలతో పాటు కరివేపాకు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ వేయడం వల్ల చట్నీ ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంతలో బీరకాయ ముక్కలు పచ్చిశనగపప్పు అయితే మగ్గిపోయాయండి. అందులో సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ మగ్గించుకుంటే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిన తర్వాత కొంచెం పుట్నాల పప్పు వేశాను. ఇడ్లీ దోశల్లోకి చట్నీని ఎప్పుడు పచ్చిమిర్చి పల్లీలతోనే కాకుండా అప్పుడప్పుడు కొంచెం పుట్నాల పప్పు లేదంటే కొంచెం కొబ్బరి ముక్కలు వేసి చేస్తుంటాను. బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీలోకి చట్నీకి కూడా ఫ్రై చేశాను కదా, ఇప్పుడు ఇంకా ఇడ్లీ వేసుకోవడమే. ఎప్పట్లాగా నార్మల్ ఇడ్లీ కాకుండా ఈ రోజైతే జొన్న రవ్వతో జొన్న ఇడ్లీ చేశాను. మనకి నార్మల్ ఇడ్లీ రవ్వ బయట షాప్స్లో ఎలాగైతే దొరుకుతుందో జొన్నలతో చేసే ఇడ్లీ రవ్వ కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. నార్మల్గా ఇడ్లీ రవ్వని మనం 1 అవర్ నానపెడితే సరిపోతుందండి, కానీ ఇలా మిల్లెట్స్తో చేసే ఏ రెసిపీ అయినా కానీ, మిల్లెట్స్ అయినా కానీ రవ్వ అయినా కానీ ఒక 8 అవర్స్ అయినా సోక్ చేసుకోవాలి. మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది కదా. మన ముందు జనరేషన్ వాళ్ళందరూ జొన్నలు ఇంకా రాగులు తినడం వల్ల ఇప్పటికి కూడా అంత గట్టిగా ఉన్నారు. మన పేరెంట్స్ అప్పుడు అలాంటి ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళు అప్పట్లో తోటలోకి వెళ్ళి పనులు చేసి వచ్చినా కానీ ఇంట్లో కూడా పనంతా చేసుకునేవాళ్ళు. ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లో వేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత నేను ఇక్కడ మా పాప కోసం బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. నేను ఎప్పుడు బాక్స్ ప్యాక్ చేసినా కానీ ఫస్ట్ బాక్స్లో అయితే కర్రీ వేస్తానండి, తర్వాతే అందులో రైస్ వేసి కలుపుతాను. ఈ అలవాటు మీలో ఎవరికైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కర్రీ రైస్ అంతా కలిపిన తర్వాత నేనైతే కరివేపాకు తొక్కల్ని ఇంకా పచ్చిమిర్చి తొక్కలు ఏమన్నా ఉంటే అన్ని తీసి పక్కన పెడతాను. లేదంటే మా పాప లంచ్ తినేటప్పుడు ఆ తొక్కలతో పాటు కొంత రైస్ కూడా పక్కన పెట్టేస్తుంది. మా పాప కోసం ఈ స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్సెస్ ని నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకి లంచ్ ఇంకా స్నాక్స్ పెట్టడం కోసం ప్లాస్టిక్ బాక్సెస్ ని కాకుండా ఇలా స్టెయిన్లెస్ స్టీల్ బాక్సెస్ ని యూజ్ చేస్తే చాలా మంచిది. లంచ్ అయితే ప్యాక్ చేసేసాను కదండి, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను. నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గర తినేసి వెళ్తే స్నాక్స్ అయితే పెట్టచ్చు, కానీ మా పాప తనకి స్కూల్ 8కే కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గర తినేలేదు. అందుకే తన కోసం స్నాక్స్ బదులు ఇలా బ్రేక్ఫాస్ట్ ని బాక్స్ లో పెట్టి పంపిస్తాను. మా పాప కోసం లంచ్ ఇంకా టిఫిన్ బాక్స్ని ప్యాక్ చేసి తన్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను మళ్ళీ పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. మామూలుగా శనివారం పిండి దీపాలు పెడితే చాలా మంచిది కదండి, అందులోనూ తొలి ఏకాదశి కదా ఇంకా మంచిది. అందుకే నేనైతే నైటే బియ్యాన్ని నానబెట్టాను. పేలాల పిండి చేద్దామని చెప్పి జొన్నల్ని ఉడకపెట్టి ఆరపెట్టాను కదండి, అవి పాప్ అవుతున్నాయో లేదో చూద్దామని చెప్పి స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టి అందులో కొన్ని గింజలను అయితే వేశాను. రైస్ని వాటర్లో వేసి నైటే నానబెట్టాను కదండి, ఇంక ఇప్పుడైతే అందులోని వాటర్ అంతా తీసేస్తున్నాను. రైస్లోని వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, లేదంటే పిండంతా ముద్దగా అయిపోతుంది. గిన్నెలోని రైస్ని మూతపెట్టి నార్మల్గా వంపామంటే అందులో వాటర్ అలాగే ఉండిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా స్ట్రైనర్లో ఆ రైస్ని వేసి వాటర్ అంతా పోయే వరకు అలా ఉంచి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. రైస్ని అలా స్ట్రైనర్లోనే వదిలేస్తే కొద్దిసేపటికి వాటర్ అంతా పోయి కొంచెం డ్రై అవుతాయండి. అప్పుడు మిక్సీ పట్టుకుంటే పౌడర్ పొడి పొడిగా బాగా వస్తుంది.
మెత్తగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో సగం అరటిపండు, కొంచెం బెల్లం తురుము, కొంచెం నెయ్యి వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత కొంచెం కొంచెంగా ఆవు పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఆవు పాలని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఎక్కువ పోసేసారంటే పిండి అంతా లూజ్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత పిండి వేయాల్సి వస్తుంది. అందుకే కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు వదిలేయాలి. పిండి ప్రమిదలు చేసుకునేటప్పుడే నేనైతే జొన్నలతో పేలాలు కూడా రెడీ చేసుకున్నాను. ముందు అవి పాప్ అవుతున్నాయో లేదో అని చెప్పి కొన్ని ప్యాన్లో వేసి చూశాను కదా, అవైతే చక్కగా పాప్ అయ్యాయండి. అందుకే ఇంకొన్ని వేసి అవి కూడా ఇలా పేలాలు చేసుకున్నాను. ఇలా పేలాలు చేసుకున్న తర్వాత అందులో స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసి, ఉంటే ఒక ఇలాచీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలాచీ వేయడం మర్చిపోయాను. ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకోవడమే. నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు అయితే తొలి ఏకాదశికి ఈ పేలాల పిండిని దేవుడికి తప్పకుండా నైవేద్యంగా పెట్టేవాళ్ళు. ఈ పేలాల పిండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంతకు ముందు అయితే ఈ పేలాల పిండిని ఎలా చేయాలో తెలియక చేసేదాన్ని కాదు, కానీ లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ అయితే నేర్చుకుని మరీ చేస్తున్నాను. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడంలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇప్పుడు వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, ఇప్పటి నుంచి పిల్లలకి పెద్దలకి జలుబు దగ్గు వస్తుంటాయి. ఈ పేలాల పిండిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి జలుబు దగ్గు అలాంటివి రాకుండా ఉంటాయి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు ఒక 1 వీక్ సరిపడా పేలాల పిండి చేసేవాళ్ళండి. మేమైతే రోజుకు కొంచెం తింటూ ఉండేవాళ్ళం. దేవుడికి నైవేద్యం చేయడం అయిపోయింది కదా, ఇంకా నేనైతే పిండి ప్రమిదలతో ఇలా దీపాలు చేస్తున్నాను. పిండి కలిపి 15 మినిట్స్ పైన అవడం వల్ల పిండి సాఫ్ట్గా అయ్యి దీపాలు అయితే బాగా వచ్చాయి. నేనైతే పిండి ప్రమిదల్ని అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి చేత్తోనే చేసేసాను. మీరు కనుక ఫస్ట్ టైం చేసుకోవాలనుకుంటే కొంచెం పిండిని తీసుకుని దాన్ని సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఆ పిండి మధ్యలో గ్లాస్తో ఒత్తితే దీపాలు మంచిగా వస్తాయి. ఇలా 7 పిండి ప్రమిదలు చేసుకున్న తర్వాత ఆ పిండి ప్రమిదల్ని దేవుడి మందిరంలోకి తీసుకెళ్ళి వాటిపైన గంధం ఇంకా కుంకుమతో నామాలు పెట్టాను. తొలి ఏకాదశి కదా, అందుకే వెంకటేశ్వర స్వామి కోసం నేను ఇలా సపరేట్గా పీఠం అయితే పెట్టుకున్నాను. మందిరంలో ఉన్న దేవుళ్ళకి పీఠం మీద పెట్టిన వెంకటేశ్వర స్వామికి కూడా పూలతో మంచిగా అలంకరించుకున్న తర్వాత పిండి ప్రమిదలు పెట్టి దీపారాధన చేశాను. దేవుళ్ళకి దీపం చూపించిన తర్వాత నేను చేసిన పేలాల పిండి ఇంకా కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి హారతిచ్చాను. తొలి ఏకాదశి రోజు నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే నాకైతే చాలా టైమే పట్టింది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.